హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. నేను మీ ప్రవీణ్. హోప్ యూర్ డూయింగ్ వెల్. సో ఈ రోజు మీ ముందుకు రావాల్సిన కారణం ఏంటంటే వీ హ్యావ్ లాంచ్డ్ ఎ న్యూ ఇనిషియేటివ్ దట్ ఈస్ 101 గ్రామర్ రూల్స్. సో 101 గ్రామర్ రూల్స్ అంటే ఏంటి, అసలు ఇది నేర్చుకోవడం వల్ల ఎవరికి యూజ్ ఉంటుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మరి క్లాస్ తెలుసుకుందాం. సో ముందుగా ఏంటంటే ఇప్పుడే రీసెంట్ గా బ్యాంకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా ఎస్ఎస్సి గ్రూప్స్ కి స్టార్ట్ చేసిన వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్టార్ట్ అవుతున్న వాళ్ళు, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్న వాళ్ళు, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఈ యొక్క 101 గ్రామర్ రూల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ కాంపిటేటివ్. సో బేసిక్ గా ఈ రూల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఈ రూల్స్ ఫాలో అప్ అయితే మనకి ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది అండ్ దాంతో పాటు ఇంగ్లీష్ లో మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో దాట్ వాజ్ ద రీజన్ మనం ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో క్లాసెస్ మెటీరియల్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నా మీకు మాత్రం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. రానున్న క్లాసుల్లో మెటీరియల్ ని నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ ఫర్ సమ్ టైమ్ విల్ బి మూవింగ్ ఫార్వర్డ్ విత్ ఇంగ్లీష్ మెటీరియల్ ఓన్లీ. సో ఇది దీని యొక్క సినాప్సిస్. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఈ నౌన్ ని లేదంటే ఇప్పుడు మన పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ లో ఉన్న ఈ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్న వర్డ్స్ ని మనం ఎలా కన్సిడర్ చేయాలి, ఎటువంటి వెర్బ్ ఫామ్ ని మనం యూజ్ చేయాలి, ఎటువంటి అడ్జెక్టివ్ ని ఎలా యూజ్ చేయాలి, ఓకే, యాడ్వర్బ్ ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యాడ్వర్బ్ యూజ్ చేస్తే దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ప్రతి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి గివెన్ ఇన్ దీస్ రూల్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ రూల్స్ ఫాలో అవుతామో యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ కమాండ్ ఇన్ దిస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో ఇదే విధంగా మీరు ఇంగ్లీష్ లో ఎర్రర్ స్పాటింగ్ ని ఈజీగా డిఫైన్ చేయొచ్చు, లేదా సెంటెన్స్ రీకన్స్ట్రక్షన్ లో మనకి ఇది పనిచేస్తుంది, లేదా మనం వాట్ వి కాల్ దట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లో మనం ఎటువంటి ఫిల్ ఇన్ ద మధ్యలో ఫిల్లర్స్ ఇస్తుంటాడు, రీడింగ్ కాంప్రహెన్షన్ మధ్యలో ఫిల్లర్స్ ఇస్తుంటాడు. సో అక్కడ ఏ వర్డ్ అయితే ఎగ్జాక్ట్ గా ఫిల్ అవుతుంది అంటే ఏ వర్డ్ ఎగ్జాక్ట్ గా యాప్ట్ గా ఉంటుందో, అండ్ క్లోజ్ టెస్ట్ ఫిల్లర్, సింగిల్ ఫిల్లర్స్ కానీ లేదంటే క్లోజ్ టెస్ట్ కానీ వీటన్నిటికీ మనకి ఈ యొక్క 101 గ్రామర్ రూల్స్ అనేది చాలా ఈజీగా మనకి ఏంటంటే యూజ్ అవుతుంటాయి అనమాట. ప్రతి సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం గమనిస్తే మధ్యలో ఎటువంటి వర్డ్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది, ఎటువంటి వర్డ్ ఇక్కడ మిస్ అవుతుంది, ఎటువంటి వర్డ్ ఇక్కడ తప్పుగా రాయబడి ఉంది, మనం దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది మనం ఇందులో తెలుసుకుంటాం అనమాట. అవి ఎలా తెలుస్తాయంటే మనం ఆఫ్టర్ లెర్నింగ్ ఇట్ గుడ్ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ 101 రూల్స్. సో 101 అంటే 101 గుర్తుపెట్టుకోవాలా అంటే ఎస్ యూ నీడ్ టు, బికాస్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. ఇది బాగా వచ్చిందంటే యూ కెన్ గెయిన్ గుడ్ మార్క్స్ అనమాట. సో మన జనరల్ గా యాప్టిట్యూడ్ లో 1 to 50 స్క్వేర్స్ లేదంటే 1 to 70 స్క్వేర్స్ ఎలా నేర్చుకుంటామో, ఓకే, సో ఇది కూడా అలాగే నేర్చుకోవాలన్నమాట. రీజనింగ్ లో మనం ఏదైతే ఉందో మన ఆల్ఫాబెట్స్ ని ఎలా గుర్తుపెట్టుకుంటామో, రివర్స్ ఆల్ఫాబెట్స్ ని ఎలా గుర్తుపెట్టుకుంటామో, సో దాని యొక్క కొన్ని లీనియర్ ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో, ఇమీడియట్ రైట్, ఇమీడియట్ లెఫ్ట్, ఆర్ ఎల్స్ 3 persons ఆర్ దేర్ బిట్వీన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. సో ఇలాంటివన్నీ మనం ఎలాగ బేసిక్ నాలెడ్జ్ కింద మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో, సో ఇన్ ద సేమ్ వే యూ నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ 101 గ్రామర్ రూల్స్. సో చాలా ఈజీగా ఉంటాయి మీకు, చూడు ఒకదానికి ఒకటి చాలా ఇంటర్లింక్ ఉంటాయి. సో యూ కెన్ లెర్న్ ఇట్ వెరీ ఈజీలీ. సో మై ఇనిషియేటివ్ ఇస్ దేర్ ఆర్ టోటల్ 101 రూల్స్. సో ఐ విల్ బి టీచింగ్ యూ 5 ఈచ్. ఓకే, ఐదు కింద నేను 20 క్లాసెస్ తీసుకుంటాను. ఓకే, డే బై డే తీసుకుంటాను. 1 డే మనకి గ్రామర్ రూల్స్ ఉంటే, సెకండ్ డే మనకి ఎడిటోరియల్ న్యూస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ప్యాటర్న్ విల్ బి ఇన్ ద బిట్వీన్. ఇఫ్ నీడెడ్ ఆర్ ఇఫ్ much more intention we got from the subscribers or viewers, we'll be posting some memory based papers and all these things. So as of now we are moving to 101 grammar rules now. Okay, so మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. Let's get started. So give me a second. Yes, here it is. So English 101 grammar rules, set of 1 of 20 by Praveen. Okay, so introduction. What is this introduction tells about? So detecting errors is common for every competitive exams. Okay,
not only banking, for every competitive exams. Or else, you can get, not only competitive also, but also in real world also, this might be very useful for you. Okay, to get a good comment, manchi avagahan raavadaniki in English, you need to have prior knowledge in grammar. In order to gain it, we need to learn from basics of it. ఓకే, తన యొక్క ఫౌండేషన్స్, తన యొక్క బేసిక్ రూల్స్ నుంచి మనం వస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది చెప్తాం. సో ఇన్ దిస్ చాప్టర్ 101 రూల్స్ ఉంటాయి. సో వీ విల్ స్టార్ట్ దమ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. రూల్ నెంబర్ 1, డైరెక్ట్ గా రూల్ నెంబర్ 1. సో ఏంటి రూల్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తానంటే, సమ్ నౌన్ ఆల్వేస్ టేక్ ఎ సింగులర్ వర్బ్ అంటారు. ఏంటంట, కొన్ని నౌన్స్ ఉంటాయంట. మనకి నౌన్ అంటే ఏంటి? నౌన్ సింపుల్ గా చెప్తా, నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ఓకే, నౌన్ అంటే నేమింగ్ వర్డ్. అంటే దేనికైతే మనం పేరు పెట్టి పిలుస్తాము, పేరుని, ఓకే, దాన్నే మనం నౌన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనేది ఉంది అంటే ఇది నా పేరు, నన్ను దీంతో పిలుస్తారు. సో ఇది నౌన్ అవుతుంది అనమాట. అంటే ద నేమింగ్ వర్డ్ ఈస్ కాల్డ్ యాజ్ నౌన్. ఓకే, సో ఇందులో ఎలా ఉందో చూద్దాం. ఈ నౌన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇక్కడ మన రూల్స్ లో. సమ్ నౌన్స్ అంట ఆల్వేస్ టేక్ ఎ సింగులర్ వెర్బ్. ఆల్వేస్ టేక్ ఎ సింగులర్ వెర్బ్. ఈ వెర్బ్ అంటే ఏంటి? క్రియ. అంటే ద వర్డ్ విచ్ డినోట్స్ యాక్షన్, రైట్? యాక్షన్ ని తెలిపేదాన్ని మనం క్రియ అంటాం. క్రియ, రైట్? క్రియ అంటాం. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటున్నాడంటే, ఈ నౌన్స్ అనేవి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సింగులర్ వర్బ్ తీసుకుంటాయంట. సింగులర్ వర్బ్. దీని ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏ నౌన్స్ అంట, సర్టెన్ నౌన్స్ ఈవెన్ దే మే అపియర్ ప్లూరల్. ఓకే, ప్లూరల్ ఇన్ ద సెన్స్ బహువచనం. ఓకే, అంటే బహువచనంగా కనిపించిన కొన్ని నౌన్స్ అవి ఎప్పుడు కూడా వర్బ్ ఫామ్ ని సింగులర్ గా తీసుకుంటాయంట. వర్బ్ ఫామ్ ని సింగులర్ గా తీసుకుంటారు. ఎందుకు? బికాస్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగులర్ ఎంటిటీస్. ఓకే, అంటే ఏకవచనం కిందగానే వాటిని ట్రీట్ చేయాలి, అంటే వాటిని భావించాలని అంటాడు అన్నమాట. ఓకే, అప్పుడే దాన్ని మనం సింగులర్ వెర్బ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ నౌన్స్ అనేవి ఏంటి, ఎటువంటి నౌన్స్ మనం సింగులర్ వెర్బ్ కింద కన్సిడర్ చేసుకోవాలి, దాని యొక్క వెర్బ్ ఫామ్ సింగులర్ గా ఎలా కన్సిడర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇటువంటి నౌన్స్ ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్, లేదంటే కలెక్టివ్ నౌన్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో ఏవైతే ఉన్నాయో అన్కౌంటబుల్, కలెక్టివ్ ఆర్ అబ్స్ట్రాక్ట్, వీటిని ఇందులో ఉన్న నౌన్స్ ని మనం ఎప్పుడు కూడా వాటి యొక్క వెర్బ్ ఫామ్ ని సింగులర్ గానే తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇవి ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. అప్పుడే ఈ రూల్ యొక్క అర్థం మనకు బాగా తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో ఫర్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? దీస్ నౌన్స్ రిప్రజెంట్ సబ్స్టెన్సెస్. పదార్థాల గురించి కానీ, అంటే పదార్థాల యొక్క పేర్లు. ఓకే, అంటే పదార్థాల యొక్క పేర్లు అంటే మిల్క్ అనుకో, నేను మిల్క్ అనుకుంటా, అదొక పదార్థమే కదా. కాన్సెప్ట్స్, ఒక ఆలోచన లేదా ఒక అవగాహన. క్వాలిటీ అంటే దాని యొక్క యాటిట్యూడ్. ఓకే, లేదా దాని యొక్క నాణ్యత గురించి, వీటి గురించి. అంటే దట్ క్యాన్ నాట్ బి కౌంటెడ్, అంటే వాటిని మనం లెక్క పెట్టలేము, వాటిని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఓకే, లెక్క పెట్టలేము కాబట్టి దాన్నే మనం ఎలా తీసుకోవాలంట, సింగులర్ గా తీసుకోవాలంట. సింగులర్ గా తీసుకోవాలి. అండ్ దే టేక్ సింగులర్ వెర్బ్, వాటిని సింగులర్, అదే మనకి సింగులర్ వెర్బ్. దట్ ఈస్ కాల్డ్ as అన్కౌంటబుల్ నౌన్. ఓకే, ఈ అన్కౌంటబుల్ నౌన్ లో ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే అడ్వైస్, ఇన్ఫర్మేషన్, ఓకే, ఫర్నిచర్, నాలెడ్జ్, జ్ఞానం, ఇన్ఫర్మేషన్, సమాచారం, అడ్వైస్, సూచన, ఓకే, లాంగ్వేజ్, భాష, రీసెర్చ్, ఎక్స్పెరిమెంటేషన్, మనీ, డబ్బు. సో ఇవన్నీ ఏంటంటే వాట్ వి కాల్ దమ్ ఇస్ దే ఆర్ కాల్డ్ as దే కెనాట్ బి కౌంటెడ్. వాటిని కౌంట్ చేయగలం మనం? కౌంట్ చేయలేం. సో దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ as అన్కౌంటబుల్ నౌన్స్. ఎప్పుడైతే వీటిని యూజ్ చేస్తున్నామో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సింగులర్ కింద యూజ్ చేయాలన్నమాట. అడ్వైజ్ అని చాలా ఇస్తాం. ఐ గివ్ ఎ లాట్ ఆఫ్ అడ్వైజ్, ఐ గివ్ ఎ లాట్ ఆఫ్ అడ్వైజ్ టు యూ. ఓకే, ఐ వాజ్ అడ్వైజింగ్ యూ.
ఇలా చెయ్యి అని చెప్తున్నాను, ఇలా ఇలా ఈ విషయాలను ఎలా చేయని చెప్తున్నాను, లేదా ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను సమాచారం నీకు ఇస్తున్నాను, అంటే సమాచారం ఇస్తున్నాను. అంటే సమాచారం అనేది సింగులర్ కాదు కదా, అందులో చాలా ఉంటాయి. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే సింగులర్ గా తీసుకోవాలంట. అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ సింగులర్, ఈజ్ కరెక్ట్. అంటే దాంతో కూడా వచ్చిన వర్బ్ ని ఆ క్రియను ఎలా తీసుకోవాలంటే సింగులర్ కింద తీసుకోవాలి. ఎర్ని డబ్బు సంపాదించడం, డబ్బుని సంపాదిస్తున్నాం అంటే అంటే డబ్బును మనం కౌంట్ చేయలేం, ఎంత సంపాదిస్తున్నా అక్కడ లేదు కాబట్టి ఇది అన్కౌంటబుల్ లోకి వస్తుంది, కౌంట్ చేయలేం కాబట్టి. ఎర్నింగ్ మనీ ఈజ్ నెసెసరీ, సో సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. ఈజ్ ఇది నెసెసరీ, అవసరం. ఇదే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్, నేను చేస్తానంటే ఒక అడ్వైజ్ ఇచ్చా, అడ్వైజ్ లో చాలా పనులు చేయమని చెప్పా. ఐ గివ్ హిమ్ అడ్వైజెస్, చాలా సూచనలు ఇచ్చాను అన్నాను అనుకో, అడ్వైజెస్ చాలా సూచనలు ఇచ్చాను. అదే మనం ఎలా చెప్పుకుంటామంటే ఇలా చెప్పుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ హిమ్ ఏ లాట్ ఆఫ్ అడ్వైస్, లేదంటే ఐ గేవ్ హిమ్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నేను తనకి చాలా జ్ఞానాన్ని ఇచ్చాను. చాలా అంటే ఎక్కువ అక్కడ ఏమవుతుంది, ప్లూరల్లోకి వెళ్ళిపోతుంది, అవునా కదా. చాలా జ్ఞానాన్ని ఇచ్చాను అన్నాడు, కానీ దాన్ని మనం ఇంగ్లీష్ లో అలా రాసుకోవాలంటే ఈ చాలా అనేది ఏ లాట్ అని మాత్రం పెట్టుకోవాలి, కానీ నాలెడ్జెస్ అని మాత్రం రాయకూడదు అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అదే 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 కాకుండా హీ డ్రాంక్ మోర్ మిల్క్ అంటాను, ఎక్కువ పాలు తాగడం అంటాం. అలా కాకుండా హీ డ్రాంక్ మోర్ మిల్క్స్ అనలేం కదా, మిల్క్స్ అన, ఇట్ ఇస్ మిస్టేక్. సో అంటే ఏంటంటే దీని యొక్క అడ్జెక్టివ్ ఎలా ఉండాలంటే, దీని యొక్క అడ్జెక్టివ్ అంటే దీన్ని అంటే స్టేట్స్ ఆఫ్ క్వాలిటీ అన్నదాన్ని ఎలా ఉండాలంటే దాన్ని మార్చుకోవాలన్నమాట. మనం దాన్ని మనం మార్చుకుంటాం, లేదంటే దాన్ని ఇంక్లూడ్ చేస్తాం ఎప్పుడైనా ఈ ప్లూరల్ ఫామ్ ని మనం డిఫైన్ చేయాలి అంటే. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ దిస్ when they need to use in plural form. ఇక్కడ చూడు, he has sold many pieces of furniture అన్నాడు, అంటే ఫర్నిచర్ సింగులర్ గానే ఉంది, కాకపోతే ఈ యొక్క మెనీ అనేది అంటే చాలా కొన్నాడు, కాకపోతే దీన్ని ఏం చేశాడంటే సింగులర్ కింద దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నాడు, ఈ పీసెస్ అనే వర్డ్ ని. సో అలాంటి అప్పుడు ఈ ఫర్నిచర్ ని ఫర్నిచర్స్ అని రాసుకున్న అవసరం ఉండదు అనమాట. సో దాన్ని రాయకుండా ఉండడానికి కోసం మనం మెనీ పీసెస్ అనే వర్డ్ ని, ఓకే, యాడ్వర్బ్ ప్లస్ నౌన్ ని యూజ్ చేసి, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ని యూజ్ చేసి మనం రీడిఫైన్ చేసుకున్నాం, లేదంటే రీమాడిఫై చేసుకున్నాం అనమాట. దాన్ని ప్లూరల్ కింద మార్చుకున్నాం ఇటువంటి వర్డ్స్ ని. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ దిస్ అన్కౌంటబుల్ నౌన్స్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్. ఓకే, నౌన్ రిఫర్స్ టు గ్రూప్ బట్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి సింగులర్ అనమాట. ఓకే, అంటే ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఉంది, టీమ్ ఇండియా అనే ఉంది, టీమ్ ఉంది. టీమ్ అంటే గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్, కానీ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ టీమ్ అంటాం కదా మనం, అదే గ్రూప్ ఆఫ్ వర్కర్స్ మనం టీమ్ అంటాం. ఐ రైట్ ఆర్ నాట్? సో గ్రూప్ ఆఫ్ వర్కర్స్ మనం టీమ్ అంటాం కాబట్టి అది దాని యొక్క ప్లూరలిటీ టీమ్స్ అవ్వదు, టీమే అవుతుంది, దాన్ని సింగులర్ గానే మనం తీసుకుంటాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ సింగులర్ గా తీసుకున్నప్పుడు దీన్ని మనం సింగులర్ వెర్బ్ ఫామ్ తోనే యూజ్ చేయాలన్నమాట. టీమ్ ఈజ్, ఓకే, సింగులర్ వెర్బ్ ఫామ్ తో యూజ్ చేయాలి, ఎందుకంటే కలిపి ఒక్క పేరు కింద మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈజ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇలా అంటే ఇండియన్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అదేవిధంగా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఇస్ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, అది గ్రూప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లీడర్స్. వాళ్ళని మనం ఎలా తీసుకుంటాం, దాన్ని లీడర్స్ అనే వాళ్ళని మనం సింపుల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, గవర్నమెంట్ అని రిప్రజెంట్ చేస్తాం. అంటే గవర్నమెంట్ అని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే అది ఒక వర్డ్ ని రీడిఫైన్ చేస్తున్నాం. సో దాట్స్ వై విల్ బి యూజింగ్ సింగులర్ వెర్బ్ ఫామ్ హ్యాస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. సో అది కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలెక్ట్ చేసి సింగులర్ వర్డ్ ని దాన్ని డిఫైన్ చేస్తే దాన్ని కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. గాట్ ఇట్? అదే విధంగా మన తర్వాత చూసుకున్నట్లయితే అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏదో చూద్దాం. ఓకే, దీస్ రిప్రజెంట్ ఇంటాంజిబుల్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్ సింగులర్ ఫార్మ్ అండ్ యూసేజ్. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే విచ్ డజంట్ హ్యావ్ ఎ ఫిజికల్ ఫామ్.
మీరు సింపుల్గా ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఫిజికల్ ఫామ్ లేనిది అంటాను. ఫిజికల్ ఫామ్ లేని దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. సో ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడు. అంటే హ్యాపీనెస్ ఉంది, ఆనందం, దాట్ ఏమన్నా ఫిజికల్ ఫామ్ ఉంటుందో ఉండదు. ఇట్ డిపెండ్స్ అనే పర్సన్. ఇట్ కెన్ సీన్ ఇన్ ఎ పర్సన్ లేదా ఇట్ కెన్ ఫీల్ బై యువర్ సెల్ఫ్. కాకపోతే దానికి ఒక ఫిజికల్ ఫామ్ అని ఉండదు. దట్ ఈస్ కాల్డ్ as అబ్స్ట్రాక్ట్. హెల్త్, ఆరోగ్యం, దానికి ఫిజికల్ ఫామ్ ఉండదు. ఫిజికల్ ఫామ్ ఒక మనిషిలో ఉంటుంది. కాకపోతే హెల్త్ అనే ఓడికి సెపరేట్ గా ఫిజికల్ ఫామ్ ఉంటుంది. హానెస్ట్, ప్రోగ్రెస్, ఓకే, ఇవన్నిటికి అంటే ఇటువంటి నౌన్స్ ఉన్నప్పుడు అంటే దేనికైతే ఫిజికల్ ఫామ్ లేదో దాన్ని కూడా మనం ఎలా తీసుకోవాలంటే సింగులర్ ఫామ్ లో తీసుకోవాలన్నమాట. ప్రోగ్రెస్ ఈజ్ బీయింగ్ మేడ్ ఎవ్రీడే అంటే ఈజ్. ప్రోగ్రెస్ అనేది ఏంటంటే ఫిజికల్ కూడా ఉండదు కదా, దానికి ఒక ఫిజికల్ ఫామ్ ఉండదు. సో దాట్స్ వై విల్ బి యూజింగ్ ఈజ్. బీయింగ్ హానెస్ట్ ఈజ్ హిస్ యాటిట్యూడ్. నిజాయితీగా ఉండడం తన యొక్క గుణం. హానెస్ట్ ఫిజికల్ ఫామ్ లేదు. సో దాట్స్ వై ఐ విల్ బి యూజింగ్ ఈజ్ as a singular verb form. సింగులర్ వెబ్ ఫామ్ అలా యూజ్ చేస్తాం. సో యూ గాట్ అన్ ఐడియా హౌ టు యూజ్ దిస్ వర్డ్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే అబ్స్ట్రాక్ట్, కలెక్టివ్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ను యూజ్ చేస్తున్నప్పుడు మనం వెబ్ ఫామ్ ని ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్ లో తీసుకోవాలి. ఈవెన్ దో దే మే సీన్ యాజ్ ప్లూరల్. టీమ్ అనే వర్డ్ కానీ ఈ ప్రోగ్రెస్, బీయింగ్ హానెస్ట్, లేదంటే ఈ ఫర్నిచర్, ఓకే, ఈ గవర్నమెంట్, ఇవన్నీ వర్డ్స్ చూడడానికి ప్లూరల్ గా కనిపిస్తాయి. కాకపోతే మనం వాటిని సింగులర్ గా తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. ఓకే, యూ గాట్ అన్ ఐడియా అబౌట్ దిస్ నౌ. సో ఎప్పుడైతే మనకి ఈ ఎగ్జామ్స్ లో కానీ ఇటువంటి సందర్భంలో కానీ సింగులర్, అబ్స్ట్రాక్ట్ నౌన్, అన్కౌంటబుల్ లేదంటే యూనో వాట్ యూ కాల్ దిస్ థింగ్, గివ్ మీ సెకండ్, కలెక్టివ్, అన్కౌంటబుల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చినాయి అంటే మనకి ఏంటంటే దీని ఉంటే అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్ అంటే అర్థం, ఒక అవగాహన వచ్చింది. రేపు పొద్దున ఎప్పుడైనా ఎగ్జామ్ లో మన ఈ సెంటెన్స్ చూసినప్పుడు ఈ యొక్క నౌన్ కనిపించిందంటే ఓకే ఇది ఏ నౌన్, అన్కౌంటబుల్ లేదంటే కలెక్టివ్, అబ్స్ట్రాక్టా, ఓకే ఈ 3 కాదు, ఓకే ఈ 3 కాదు, వేరే టైప్ ఆఫ్ నౌన్ మనకు కనిపించిందంటే అంటే ఈ 3 ఫార్మ్స్ లేదా వర్డ్, ఓకే తీసే అంటే దాని అర్థం ఏంటి, ఇట్ విల్ డెఫినెట్లీ కమ్స్ విత్ ఏ ప్లూరల్ వెర్బ్. అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చింది, ఎస్ అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చిందని దీని యొక్క వెర్బ్ ఫామ్ V1 అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఫామ్ లో ఉండాలి, లేదంటే సింగులర్ లో ఉండాలి. V1 అక్కడ చూసుకో, ఈజ్ ఉందా, వేర్ ఉందా, లేదంటే హ్యావ్ బీన్ ఉందా, హ్యావ్ ఉందా అని. వెంటనే we will definitely get that answer in that question. So that is how you need to use this type of rules annamata. Okay, you got some idea about it, right? So one more thing, look, ఇది కూడా ఉంది మర్చిపోయాను. అదర్ స్పెసిఫిక్ నౌన్స్, కొన్ని నౌన్స్ ఉంటాయి. ఎటువంటి నౌన్స్ అంటే దట్ ఎండ్స్ విత్ ఎస్. ఓకే, నౌన్ ఒక వర్డే ఎస్ తో ఎండ్ అవుతుంది, బట్ ఎస్ తో ఎండ్ అవుతుంది కదా అని చెప్పి దాన్ని మనం ప్లూరల్ అనుకోకూడదు అనమాట. అంటే ఏదైనా పేరు పెట్టే దాన్ని మనం దానికి చివరిలో ఎస్ అనే వర్డ్ వచ్చిందంటే డెఫినెట్లీ గా అది ఏంటి, సింగులర్ వెర్బ్ ఫామ్ లో తీసుకుంటాం అనమాట. లుక్, న్యూస్ అని ఉంది, న్యూస్ వాజ్ షాకింగ్, వాజ్ సింగులర్ గా తీసుకున్నాడు అంటే ఆ వార్తలు వినడానికి చాలా షాక్ లో ఉన్నాము, లేదంటే ఆశ్చర్యకరంగా ఉన్నాము. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ అంటే ఎస్ ఉంది లాస్ట్ లో, అందుకని అది ప్లూరల్ అయిపోతుంది కదా. ఇట్ ఈస్ జస్ట్ సింగులర్ అనమాట. అది సబ్జెక్ట్ వివరిస్తుంది కాబట్టి అది సింగులర్ కింద తీసుకుంటాము. సో ఐ హ్యావ్ ఎ లాట్స్ ఆఫ్ న్యూస్ టు టెల్. అంటే ఇప్పుడు చాలా వార్తల్ని చెప్పాలి అనుకున్నప్పుడు సేమ్ యాజ్ లైక్ ఇందాక మనం యూజ్ చేసిన మన లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ మోర్ మిల్క్ అన్నాం కదా, అలాగే ఇది కూడా అనమాట. లాట్స్ ఆఫ్ న్యూసెస్ అంటలేదు వాడు. వీడు ఏం చేశాడు, ఇది ప్లూరల్ ఫామ్ లో ఉందని చెప్పడం కోసం వాడు ఏం చేశాడు, ఏ లాట్స్ ఆఫ్ న్యూస్ అని ఇంకో వర్డ్ ని యూజ్ చేశాడు అనమాట. ఓకే, మీన్స్ ఇట్ టెల్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ వర్డ్, రైట్? Maybe this is an adjective. Adjective always tells about the quality or the quantity of a noun. సో ఇక్కడ ఆ యొక్క క్వాలిటీ లేదా క్వాంటిటీని చెప్తుంది కదా. అక్కడ ఏ లాట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తుంది. సో అది అంటే దాన్ని మాడిఫై చేసుకోవడానికి, అంటే ఈ నౌన్ ని మాడిఫై చేసుకోవడానికి ఈ అడ్జెక్టివ్ యూజ్ చేశాడు అనమాట ఇక్కడ. అంతే, దాన్ని ప్లూరల్ లో కన్వర్ట్ చేయడానికి. ఓకే, సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇలా ఉందనేది చూసుకోవాలన్నమాట మనం, లేదా ఇలా లేకపోతే మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు రాయాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యావ్ టు
we have to choose the correct ఆన్సర్ ఫర్ దిస్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇటువంటి వర్డ్స్ చూసుకుంటామంట, అంటే మాడిఫై చేస్తుందా లేదా ప్లూరాలిటీని అని చెప్పి మనం చూసుకుంటాం. అది దీని యొక్క దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద ప్లూరాలిటీ థింగ్ అనమాట. గోట్ ఇట్? ఓకే దెన్ ఫైన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 1. గోయింగ్ ఫార్వర్డ్ టు ద రూల్ నెంబర్ 2. Okay, we have the examples also. I will post this PDF in the Telegram group, so you can watch it from there. The examples అన్ని కూడా ఉంటాయి కదా, which always follow up the singular verb only. Okay, let's go further. So rule number 2, what is the rule number 2 explains here? Okay, ఇక్కడ ఏమంటున్నారు చూడు, sorry for the inconvenience, but due to some technical issue we have edited the document, but it's the same one. Okay, look, some nouns are singular in form. Okay, అంటే నౌన్స్ అనేది సింగులర్ గానే ఉంటాయంట, కాకపోతే బట్ కానీ దే ఆర్ యూజ్డ్ యాజ్ ప్లూరల్ నౌన్స్ అండ్ ఆల్వేస్ టేక్ ఎ ప్లూరల్ వెర్బ్. అంటే ఏంటి, కొన్ని నౌన్స్ ఉంటాయంట, అవి ఎలా ఉంటాయంట, సింగులర్ ఫామ్ లోనే ఉంటాయంట, సింగులర్ గానే ఉంటాయి, కాకపోతే వాటిని మనం ప్లూరల్ కింద తీసుకుంటాం అన్నమాట. ప్లూరల్ కింద తీసుకుంటాం, వాటిని కన్సిడర్ చేస్తాం. ఎలా కన్సిడర్ చేస్తాం, ప్లూరల్ నౌన్ కింద కన్సిడర్ చేస్తాం, వాటికి మనం ప్లూరల్ వెర్బ్ నే ఇస్తాం అనమాట. వాటికి ప్లూరల్ వెర్బ్ నే మనం తీసుకుంటాం, ప్లూరల్ వెర్బ్ ని తీసుకుంటాం. అది ఏంటో చూద్దాం. ఓకే, లుక్ దిస్ డిస్క్రిప్షన్. సమ్ నౌన్స్ మైట్ అపియర్ ఇన్ సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ దే ఆల్వేస్ యూజ్డ్ as ప్లూరల్. బహువచనంగానే యూజ్ చేస్తారు, దానికి తగ్గట్టుగానే మనం దాని యొక్క క్రియను కూడా తీసుకుంటాం అని చెప్తాం. ఓకే, ఈ నౌన్స్ ఏంటంటే జనరలీ ఐటమ్స్ వస్తువులు రిప్రజెంట్ చేస్తాయంట. దాట్ కమ్ ఇన్ పేర్స్, అంటే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి జతగా వస్తే, కలెక్టివ్ ప్లూరల్ కాన్సెప్ట్స్ తో వస్తే దాన్ని మనం ప్లూరల్ వెర్బ్ కింద తీసుకుంటాం అన్నమాట. అదేంటో చూద్దాం మనం. సో ద ట్రౌజర్స్ ఆర్ ఇన్ ద క్లోజెట్ అంట. ట్రౌజర్స్ అంటే ఏంటి, ప్యాంట్ కదా, ప్యాంట్ కి 2 legs ఉంటాయి కదా, అంటే ఇది ప్లూరలే కదా, అంటే 2 ఉన్నట్టు. కాకపోతే ఇక్కడ ఇది ట్రౌజర్స్ అనేది సింగులర్ ఫామ్ లో చూపిస్తుంది, బట్ మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని ప్లూరల్ కింద తీసుకోవాలన్నమాట, బికాస్ ఇట్ ఇండికేట్స్ 2. సో దాట్స్ వై వి విల్ బి యూజింగ్ ఆర్ యాజ్ దిస్ వెర్బ్ ఫామ్, యాజ్ ఎ ప్లూరల్ వెర్బ్ ఫామ్ యూజ్ చేస్తాం అన్నమాట. అవి కొన్ని నౌన్స్ కి. ఓకే, కొన్ని నౌన్స్ కి అవి ఏంటంటే ఇవే అనమాట. సిజర్స్ ఆర్ లయింగ్ ఆన్ ద టేబుల్. సిజర్స్ అంటే ఏంటి, 2 ఉంటాయి కత్తిల్లాగా, రైట్, సిజర్స్ కి. సో దీస్ 2 ఇండికేట్స్ ఏ పెయిర్ కదా, పెయిర్ ఇండికేట్స్ ఏ ప్లూరాలిటీ, బట్ లుక్స్ లైక్ ఏ సిజర్స్, అంటే దాన్ని ఒకదాని కింద భావిస్తాం సిజర్స్ అంటే దాన్ని. దెన్ యూఆర్ ఎటువంటి సందర్భంలో దీన్ని ఒకదాని కింద భావిస్తామో అప్పుడు దీన్ని మాత్రం మనం ప్లూరల్ వెర్బ్ కింద కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట, ప్లూరల్ వెర్బ్. That is the meaning of this rule number 2. Spectacles are required for reading. చూడు, స్పెట్స్ 2 glasses ఉంటాయి, but considered as a single item, right, single object. Then this specs are, that's why, but this has 2 glasses. So plurality define చేస్తుంది ఇక్కడ. So plurality define చేస్తుంది కాబట్టి I'll be taking its spectacles as a plural. I'll be using a plural verb. I'll be using it as a plural verb. So this is the way how you need to you need to check about the verb forms. Got it? Let's go further. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఓకే, చూడు ఐటమ్స్, వస్తువులు ఏదైతే జతగా వస్తాయో వాటినే మనం ఏం చేస్తాం, ప్లూరల్ కింద తీసుకుంటాం. ఎటువంటి వస్తువులు జతగా వస్తాయి గుర్తుపెట్టుకో బాగా. ఐటమ్స్ దట్ కమ్ ఇన్ పెయిర్స్, అదే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. ట్రౌజర్స్, సిజర్స్, specs. For example, take this airport. Airports are working fine. Airports antam. Airport anaga airports antam. Airports are working fine. Are working fine. ఎందుకు? Because we have 2 here, right? Pair online. So that's why we will be calling it as are. Considering this, దీన్ని కలిపి మొత్తం ఒక వస్తువు కింద డిఫైన్ చేస్తాం, కానీ దీన్ని ఎలా మనం ఆడుకుంటాం అంటే దీనికి ప్లూరాలిటీని ఇస్తామంట వెర్బ్ ఫామ్ ని. ఓకే, ఆ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ప్లూరలైజ్డ్ నౌన్స్. ప్లూరలైజ్డ్ నౌన్స్ అంటే చూడు,
కలెక్టివ్ ఎంటిటీస్ లో ఆర్ ద కలెక్టివ్ సబ్జెక్ట్స్, కలెక్టివ్ ఆబ్జెక్ట్స్. Look here. The noun refers to activities, collective entities or objects treated as plural అన్నమాట. అదే విధంగా ఎలా చూద్దాం. మ్యాథమెటిక్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది కలెక్టివ్ నౌన్ కాబట్టి దీనికి సింగులర్ యూజ్ చేస్తాం. కాకపోతే దాని యొక్క గుణాల గురించి చెప్పేటప్పుడు అంటే ఇంట్రికాసిస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ కాంప్లెక్సిటీస్ అని అర్థం అనమాట. అంటే దాని యొక్క కష్టం లేదంటే దాని యొక్క క్లమ్జీనెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ యొక్క వర్డ్ని యూజ్ చేస్తాం, ఇంట్రాసిస్ అని చెప్పి. అంటే దాని యొక్క కాంప్లెక్సిటీస్ ఆర్ డిఫరెంట్. కాంప్లెక్సిటీస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. అంటే దాన్ని అర్థం చేసుకోవడం లేదంటే దాని యొక్క యూనో థీసిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇక్కడ థీసిస్ అనేది ప్లూరల్ కదా, సో దాట్స్ వై విల్ బి యూజింగ్ ఆర్ యాజ్ ఇట్స్ వెర్బ్ ఫార్మ్. సో బట్ దీస్ థింగ్స్ ఆర్ రిఫరింగ్ టు మ్యాథమెటిక్స్, బట్ హియర్ వి ఆల్రెడీ యూజ్ దట్ మ్యాథమెటిక్స్ ఈజ్ యాజ్ అ సింగులర్ వర్బ్. అందుకే మనం ఈజ్ అనే సింగులర్ వర్బ్ ఇచ్చుకున్నాం. కాకపోతే దీని యొక్క గుణాల గురించి, గుణగణాల గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని మనం ఆర్తో రిఫరెన్స్ చేస్తాం అన్నమాట. ఓకే, గాట్ ఇట్. గూడ్స్ కలిపి వస్తాయి, కాకపోతే వేర్ డెలివర్డ్ ఆన్ టైం. గూడ్స్ వేర్ డెలివర్డ్ ఆన్ టైం. యువర్ ప్రిమిసెస్ ఆర్ వెల్ మెయింటైన్. మీ చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల అంటే ఎక్కువే కదా వస్తే, కమిన్ గ్రూప్ ఆర్ పేర్ అయినా సరే, ఆర్ వెల్ మెయింటైన్. అవి ఏంటంటే కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు ప్రీమిసెస్ అనేవి. సో అలాంటి కలెక్టివ్ ఎంటిటీస్ కానీ లేదంటే ఇటువంటి యాక్టివిటీస్ కానీ లేదంటే ఒక ఆబ్జెక్ట్స్ కానీ ట్రీట్ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్లూరాలిటీ యూజ్ చేయాలన్నమాట. గూడ్స్, ప్రీమిసెస్ ఇలా. గాట్ ఇట్. గివ్ ఎ సెకండ్. ఎస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మీరు బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది చూడండి. అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ ఆర్ ర్యాపిడ్లీ డెవలపింగ్. అంటే సిటీ యొక్క బయట అంటే అవుట్ ఆఫ్ ద సిటీ, అవుట్స్కట్స్ ప్లూరల్ కదా, ఆర్ అవుట్స్కట్స్ ఆర్ డెవలపింగ్, ఆర్ అని యూజ్ చేస్తాం. ఓకే, చూడు, క్యాటిల్ ఆర్ గ్రేజింగ్. చూడడానికి సింగులర్ కనిపిస్తుంది, కాకపోతే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కదా ఇవన్నీ కలిపి. సో దాట్స్ విల్ బి యూజింగ్ గ్రేజింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. వాట్ ఇట్ ఆర్ ప్లూరాలిటీ గ్రూప్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీస్ అనేది సింగులర్ వర్డ్, కాకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఇది చాలా ఎగ్జామ్స్ లో అడుగుతాడు పోలీస్ అనే వర్డ్ ని. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు పోలీస్ అనే వర్డ్. పోలీస్ అని చాలా మంది సింగులర్ అనుకుంటారు, కాకపోతే సింగులర్ కాదు. పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్, ఆర్. పోలీస్ అనే వర్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెర్బ్ ఫార్మ్ అని మనం ఆర్ అని తీసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా దాని వెర్బ్ ఫార్మ్ ఆర్ అని తీసుకోవాలి, బికాస్ ఇట్స్ ఇండికేట్స్ ప్లూరాలిటీ. దాట్స్ వై యూ నీడ్ టు టేక్ దట్ వర్డ్ యాజ్ ఎ ప్లూరల్. ఓకే, అదే విధంగా మీకు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యూ కెన్ టేక్ దెమ్, యూ కెన్ లెర్న్ మోర్ అబౌట్ దిస్. ఓకే, కమింగ్ టు ద రూల్ నెంబర్ 3. ఓకే, నౌన్ గురించి అయిపోయింది. ఇప్పుడు ప్రొనౌన్ గురించి నేర్చుకోవాలి. ఇంకా నౌన్ గురించి చాలా ఉన్నాయి, కాకపోతే అట్ ది టైమ్ ఇఫ్ యూ లెర్న్ అబౌట్ నౌన్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. అందుకే రెండే చెప్పా, ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 to 7 రూల్స్ రిమైనింగ్ ఇంకా ఉన్నాయి నౌన్ సంబంధించినవి. ఐ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద కమింగ్ క్లాసెస్, బట్ అట్ ఎ టైమ్ చెప్తే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. దాట్స్ వై. రూల్ నెంబర్ 3, ద ప్రొనౌన్ అనేది ఏంటంటే, ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ ఈజ్ నథింగ్ బట్ నౌన్ కి ప్లేస్ లో యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాం మనం. ఓకే, నౌన్ ప్లేస్ లో యూజ్ చేసేదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే ఉందనుకో, ప్రవీణ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నాను. ప్రవీణ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. హీ రైట్స్ వెల్. తను బాగా రాస్తాడు. ఈ ప్రవీణ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ అనే వర్డ్ ఇక్కడ ఎందుకు యూజ్ చేసాం? ఇదే నేను వేరే విధంగా రాసుకోవచ్చు కదా, సేమ్ అదే రాస్తాను. ప్రవీణ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, ప్రవీణ్ రైట్స్ వెల్. అంటే ఇక్కడ చూడు, ప్రవీణ్ అని కూడా ఇక్కడ యూజ్ చేశాను, ఎక్కడ యూజ్ చేశాను. కాకపోతే పైన ఉన్న సెంటెన్స్ లో మాత్రం నేను ప్రవీణ్ ఒకసారి యూజ్ చేశాను, రెండో దానికి హీ అనే వర్డ్ యూజ్ చేశాను. దీని ఒక అర్థం ఏంటంటే, ఒక నౌన్ ని పదే సార్లు ఒక సెంటెన్స్ లో కానీ లేదా ఒక పారాగ్రాఫ్ లో కానీ రాసుకోవడానికి అవసరం లేకుండా దానికి బదులుగా, అంటే నౌన్ కి బదులుగా తన యొక్క జెండర్ ని లేదా మాస్కులైన్ జెండర్ లేదా ఫెమినైన్ జెండర్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. అదే హీ, షీ, ఇట్, హెర్, హిమ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రొనౌన్స్. అంటే యూజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ అనమాట. అర్థమైంది? ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఒక అవగాహన వచ్చింది కదా ఇప్పుడు నీకు.
ఈ ప్రొనౌన్ కూడా చెప్పుకోండి. ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. ప్రొనౌన్ దట్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ ఇస్ నథింగ్ బట్ విచ్ ప్రిసీడ్స్ ఆర్ విచ్ ఫాలోస్ అనమాట. అంటే ఇక్కడ ఏదైతే ప్రొనౌన్ ఉందో దానికి తగ్గట్టుగానే దాని యాంటిసిడెంట్ ఉండాలి. యాంటిసిడెంట్ అంటే దీని యొక్క ప్రొనౌన్ యొక్క నేమ్ అనమాట. యాంటిసిడెంట్ అంటే యాంటిసిడెంట్ ఇన్ పర్సన్, అది ఏ జెండర్ జెండర్, లేదంటే నెంబర్ అయితే నెంబర్, ఆర్ ఎనీ జెండర్ అనమాట. అది దానికి తగ్గట్టుగా ఉండాలి. ఆ పర్సన్ కి తగ్గట్టుగా, లేదంటే ఆ నెంబర్ కి తగ్గట్టుగా, లేదంటే ఆ వస్తువుకు తగ్గట్టుగా ఉండాలని అంటున్నాడు అనమాట. సో అదైతే మనం చూద్దాం ఇప్పుడు. ద రూల్ ఆఫ్ ప్రొనౌన్ యాంటిసిడెంట్ అగ్రిమెంట్ ఎన్షూర్స్ దట్ ఏ ప్రొనౌన్ మస్ట్ మ్యాచ్ విత్ ఇట్స్ యాంటిసిడెంట్. మీన్స్ దేనికైతే రిఫర్ చేస్తుందో దానికి తగ్గట్టుగా ఉండాలన్నమాట. అది సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్, లేదంటే ఏదైనా న్యూట్రల్ జెండర్ అయితే న్యూట్రల్ జెండర్ కూడా దానికి లయబుల్ గా ఉండాలన్నమాట ఆ ప్రొనౌన్ అనేది ఎప్పుడు కూడా. సో అదేంటో మనం ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. యాంటిసిడెంట్ ఇన్ పర్సన్. ఓకే, యాంటిసిడెంట్ ఇన్ పర్సన్ ఎలా యూజ్ చేస్తుందో చూద్దాం. ద ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ద యాంటిసిడెంట్. అయితే దేని గురించి మాట్లాడుతున్నామో, దేని రిఫర్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్ లో. నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రవీణ్ ఉన్నాడు, రామ్ ఉన్నాడు, ఓకే ఓకే, శ్రీను ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ఓకే, ప్రవీణ్, రామ్ ఒకే ప్లేస్ లో ఉన్నారు. ఈ శ్రీను అనేవాడు వాళ్ళ దగ్గర లేరు, ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ దగ్గర లేడు. ఇప్పుడు ప్రవీణ్, నేనేం చేస్తున్నాను, నేను రామ్తో మాట్లాడుతున్నా. అంటే ఏంటి, ఐ వాజ్ స్పీకింగ్ విత్ రామ్, అంతే కదా. ఐ అంటే ఎవరు అవుతారు అప్పుడు, ఎవరు మాట్లాడుతున్నారో వాడు ఫస్ట్ పర్సన్ అవుతాడు. ఓకే, ఈ రామ్ అనేవాడు ఏమవుతాడంటే, నేను వీడితో మాట్లాడుతాను కదా, నేను ఏం మాట్లాడుతాను, యు ఆర్ డూయింగ్ వెల్, లేదంటే యు ఆర్ గోయింగ్ టు యువర్ హోమ్, లేదంటే ఆర్ యూ కమింగ్ విత్ మీ, లేదంటే ఆర్ యూ అండర్స్టాండింగ్ మీ, ఇలా అంటుంటాం. ఆర్ యూ అంటాం. ఎందుకంటే మనం వాడు తిన్నంగా ఉన్నాడు, మనం వాడితోనే మాట్లాడుతున్నాం కాబట్టి వీడు ఏమవుతాడు, సెకండ్ పర్సన్ అవుతాడు. యు అనేది సెకండ్ పర్సన్ అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ అవుతుంది. అర్థమైనా, నేను మాట్లాడుతాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్ అవుతాను, వాడు సెకండ్ పర్సన్ అవుతాడు. ఓకే, ఇప్పుడు నేనేం చేశామంటే, మేమిద్దరం కలిపి, లేదంటే నేనే, లేదంటే రాము, లేదంటే మీ ఇద్దరు ఎవరో ఒకరు శ్రీను గురించి మాట్లాడుతున్నాం. ఓకే, శ్రీను మా దగ్గర లేడు. అప్పుడు మనం ఎలా మాట్లాడుతాం, శ్రీను, we are not visiting Srinu recently. He was very busy. He was working war time. He was living outside the city. He అని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ హీ అనే వర్డ్ ఎవరు అవుతారు, థర్డ్ పర్సన్ అవుతారు అనమాట. థర్డ్ పర్సన్, అర్థమైందా. సో ఇది అనమాట ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ అని అంటారు. ఐ, మై సెల్ఫ్ ఇవన్నీ ఫస్ట్ పర్సన్ లోకి వస్తాయి. యూ, యువర్ సెల్ఫ్ అనేవి సెకండ్ పర్సన్ లోకి వస్తాయి. హీ, హిమ్, హెర్, షీ, దే, దెమ్, ఆల్ అనేవి కూడా ఇవన్నీ థర్డ్ పర్సన్ లోకి వస్తాయి. దే, దెమ్ అనేవి కూడా థర్డ్ పర్సన్ లోకి వస్తాయి, ఆల్ రాదు. ఓకే, అర్థమైందా. అలాగే వి, అవర్, అస్ ఇవన్నీ ఫస్ట్ పర్సన్ లోకి వస్తాయి. ఎందుకంటే నేను కూడా ఉంటాను. వి అంటే మనం, లేదా మనము అన్నప్పుడు నేను కూడా కలిసి వస్తాను కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ లోకి వస్తాయి. ఇవన్నీ ఫస్ట్ పర్సన్ సింగులర్ కి వస్తాయి. ఐ, మై సెల్ఫ్, మై అనేది కూడా. ఓకే, సో దీని ఒక సినాప్సిస్. ఎందుకంటే దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా డెప్త్ వెళ్ళిపోతాం. సో ఐ జస్ట్ గివింగ్ ఏ సినాప్సిస్. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, సో ఐ అన్నది ఉంది. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్. అంటే ఏంటి, నేను నా హోంవర్క్ కంప్లీట్ చేశాను. అంటే ఇక్కడ ప్రొనౌన్ మస్ట్ ఆల్వేస్ అగ్రీ విత్ దిస్ యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ ఎలా ఉందో అలా ఉండాలన్నమాట. ఓకే, చూడు, ఐ షేర్ మై థాట్స్. ప్రొనౌన్ ఎలా ఉంది, ఐ అని ఉంది. సో దాట్స్ వై ప్రొనౌన్ యాంటిసిడెంట్ మై అని యూజ్ చేస్తాం. అదే యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ ఆన్ టైం. నీ హోంవర్క్ నువ్వు ఆన్ టైంలో పూర్తి చేస్తావు అని అడుగుతున్నావు. అంటే యూ వాడి గురించి మాట్లాడుతుంది, యువర్ హోంవర్క్. దీని యొక్క యాంటిసిడెంట్ ఫాలో అప్ అవుతుంది కదా, యువర్. క్లారిటీ చూసుకుంటే, షీ ఫర్గాట్ హెర్ అంబ్రెల్లా అంటే యాంటిసిడెంట్ ఫాలో అవుతుంది కదా, ఫెమైన్, హెర్, షీ మ్యాస్కులిన్ జెండర్, దాన్ని ఫాలో అయితే వచ్చింది కదా, హెర్ అని యూజ్ చేస్తాం. సో అంటే ఏంటంటే ఏ జెండర్ అయితే ఆ జెండర్, లేదంటే ఏ పర్సన్ దాని తగ్గట్టుగా మనం దాని యొక్క వెర్బ్ ఫామ్ అనేది, లేదంటే దాని యొక్క ప్రొనౌన్ అనేది యాంటిసిడెంట్ గా యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, గాట్ ఇట్.
సో ఇలా చూద్దాం, అలాగే చూద్దాం. అగ్రిమెంట్ నెంబర్ అన్నాడు ఫస్ట్. ఏంటి అగ్రిమెంట్ నెంబర్ అంటే ఏంటి? సంఖ్య. అంటే సంఖ్య సింగులర్ లో ఉంటే సింగులర్ వర్బ్ యూస్, సింగులర్ ప్రొనౌన్ యూస్ చేస్తాం. అదే సంఖ్య గురించి మాట్లాడుకున్న ఎక్కువ సంఖ్య గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మనుషుల గురించి మాట్లాడుకున్నప్పుడు దాని యొక్క ప్లూరల్ ఫామ్ ని తీసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ద బాయ్ లాస్ట్ హిస్ బ్యాక్ ప్యాక్ అన్నాడు. అంటే ఏంటి? తన యొక్క బ్యాగ్ పోగొట్టుకున్నాడు అని చెప్తున్నాడు. తన బ్యాగ్, బ్యాగ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ హిస్ అని యూజ్ చేస్తాం, సరిపోయింది. బాయ్ కాబట్టి ఆ అబ్బాయి పోగొట్టుకున్నాడు కాబట్టి. అదే విధంగా ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ ద అసైన్మెంట్స్. అంటే ఏంటి? స్టూడెంట్స్ అనేది ఎవరు? ప్లూరల్ కదా. ఓకే, ప్లూరల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? లేక ప్లూరల్ యాంటిసిడెంట్ ని తీసుకుంటాం. ఆ యాంటిసిడెంట్ వచ్చేటప్పుడు ఇక్కడ దేర్ అని వచ్చింది అనమాట. అంటే ఈ నౌన్ ఎలాగుందో, ప్రొనౌన్ ఎలాగుందో దాని యొక్క యాంటిసిడెంట్, దాని యొక్క ఫార్మ్ బట్టి మనం దీని యొక్క యాంటిసిడెంట్ ని మనం క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట అక్కడ. అర్థమైందా? అది దీని యొక్క అర్థం. ఓకే, అదే కాకుండా సింగులర్ యాంటిసిడెంట్స్ లైక్ ఈచ్, ఎవ్రీ వన్, సంబడి ఆల్వేస్ టేక్ సింగులర్ ప్రొనౌన్స్. అంటే ఈచ్ అని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎవ్రీ వన్ అని మాట్లాడుతున్నప్పుడు, లేదా సంబడి అని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా సింగులర్ ప్రొనౌన్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, కింద ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్, ఓకే, ప్రతి ఒక్క ఆటగాడు, వోర్ హిస్ ఆర్ హెర్ జెర్సీ. అంతేనా? ప్రతి ఆటగాడు తన యొక్క జెర్సీ వేసుకున్నాడు. తను లేదంటే అతను తన యొక్క జెర్సీని వేసుకున్నారు అని చెప్తున్నాం. హిస్ ఆర్ హెర్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతాం మనకు తెలియదు కాబట్టి మనం హిస్ ఆర్ హెర్ అని యూజ్ చేస్తాం. మనం ఒకవేళ తెలుసుంటే అది మగవాళ్ళని ఆడవాళ్ళని మనకు తెలుసుంటే మనం హిస్ అని కానీ లేదా హెర్ కానీ యూజ్ చేస్తాం అన్నమాట, లేదా హెర్ యూజ్ చేస్తాం. రెండు కలిపి యూజ్ చేస్తాం అంటే అక్కడ జెండర్ ని మనం డిఫైన్ చేయలేనప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాం జనరల్ గా. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు నో అబౌట్ అగ్రిమెంట్ అండ్ నెంబర్. రేపు పొద్దున్న ఎక్కడైనా సరే ఎగ్జామ్స్ లో ఇలా స్టూడెంట్స్ అని వచ్చినా, లేదంటే ఏదైనా ప్రొనౌన్, దాని యొక్క ప్రొనౌన్ వచ్చినా దాని యొక్క యాంటిసిడెంట్ ని దానికి తగ్గట్టుగా ఉండదో లేదో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, లెట్స్ గెట్ ఫర్దర్. అగ్రిమెంట్ ఇన్ జెండర్ చెప్పాను కదా, మనకు జెండర్స్ 3 రకాలు ఉంటాయి. మాస్కులిన్ అంటే అబ్బాయి, ఫెమినిన్ అంటే అమ్మాయి, న్యూట్రల్ జెండర్ అంటే విచ్ ఇస్ ఏ లివింగ్ థింగ్ లైక్ యానిమల్స్, ఓకే, ఆర్ ఇన్సెక్ట్స్, ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ థింగ్స్ ఏమన్నా దాన్ని మనం న్యూట్రల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అంటే న్యూట్రల్ ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్ విల్ బి యూజింగ్ ఇట్ ఆర్ ఇట్స్ అని వర్డ్ తీసుకుంటాం. చూడు, జాన్ ఎంజాయ్డ్ హిస్ వెకేషన్. సో మాస్కులిన్ జెండర్ యొక్క ప్రొనౌన్ ఏంటంటే హిస్, హిమ్ ఆర్ హీ లేదా హిమ్సెల్ఫ్. అదే విధంగా సారా ఫర్గొట్ హెర్ కీస్, షీ, హెర్ సెల్ఫ్ అని తీసుకుంటాం. అదేనా? అంటే దాని యొక్క మాస్కులిన్ జెండర్ ని అది డినోట్ చేయాలన్నమాట. ఓకే, దానికి అబైడ్ గా ఉంటుంది, దాని లైబుల్ గా ఉండాలన్నమాట. ద క్యాట్, ఓకే, లివింగ్ థింగ్ అదర్ దెన్ హ్యూమన్స్, యానిమల్ కదా. క్యాట్ హట్స్ ఇట్స్ పా. ఆల్వేస్ ఇఫ్ యూ నో ఇట్స్ జెండర్ యూ క్యాన్ యూజ్ ఇట్ as he or his, he or her, పర్లేదు. అంటే ఒక క్యాట్ యొక్క జెండర్ తెలిసిందంటే మనం he or her కింద యూజ్ చేయొచ్చు, she or he కింద యూజ్ చేయొచ్చు. కాకపోతే జెండర్ తెలియనప్పుడు మనం డెఫినెట్లీ విల్ బి యూజింగ్ న్యూట్రల్ వన్, దట్ ఈస్ కాల్డ్ as ఇట్ అని వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, అది దీని యొక్క అర్థం. సో జెండర్ న్యాచురల్ న్యూట్రల్ లాంగ్వేజ్ డిపెండ్ అంటే చూడు, వెన్ ద జెండర్ ఈజ్ ఇర్రిలవెంట్ అప్పుడు మనం దే దెమ్ అని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే జెండర్ ఇర్రిలవెంట్ అంటే ఫర్ సింగులర్ యాంటిసిడెంట్స్ వెన్ ద జెండర్ ఈజ్ అన్నోన్ ఆర్ ఇర్రిలవెంట్, తెలియదు అన్నప్పుడు, లేదంటే తెలియనప్పుడు, లేదంటే క్లమ్జీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే దీని గురించి ప్లూరల్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఒక సమూహం గురించి మాట్లాడుతున్నాము, అందులో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉన్నారు అనుకో, లేదంటే అక్కడ ఎవరున్నారో మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే దేర్ దెమ్ అని వర్డ్ యూజ్ చేస్తాం. దేర్ దెమ్ ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం ఎప్పుడైతే మనకి కలిపి ఉన్నారో, అది మాస్కులిన్ జెండర్, మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఉన్నారో అటువంటి సందర్భంలో మనం ఈ యొక్క జెండర్ ని డిస్క్రైబ్ చేయలేం కాబట్టి మనం ఒక న్యూట్రల్ వన్ దే దెమ్ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, గాట్ ఇట్. లెట్స్ గెట్ ఫర్దర్. సో ఇది దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. దీని యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ దిస్ మచ్. లుక్
every applicant must submit their resume by mail. ఓకే, ఇక్కడ ఎవ్రీ అప్లికెంట్ అన్నాడు కాకపోతే ఇక్కడ జెండర్ డిఫైన్ చేయలేదు. am I right or not? ఎవ్రీ అనేది ఏంటంటే సింగులర్ గా యూజ్ చేస్తాం. కాకపోతే చాలా మంది ఉన్నారు, ఎవ్రీ అప్లికెంట్ ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ దేర్ రెజ్యూమ్. అక్కడ మనకి మ్యాస్కులినిటీ తెలియట్లేదు, ఫెమినిటీ తెలియట్లేదు. సో దాట్స్ వై వి యూజ్ ఎ న్యూట్రల్ యాంటిసిడెంట్ ఆర్ న్యూట్రల్ ప్రొనౌన్ దేర్. సో దేర్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. సో అదే విధంగా ఇప్పుడు ద ఆడియన్స్ క్లాప్డ్ దేర్ హ్యాండ్స్. ఆడియన్స్ అనేది ప్లూరల్, బట్ మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరో మేల్ ఫీమేల్. సో దాట్స్ వై వి యూజ్ దేర్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం వీటిని కన్సిడర్ చేసుకొని ఎప్పుడైతే ఇటువంటి న్యూట్రల్ థింగ్స్ వచ్చినప్పుడు మనం వీ విల్ బి యూజింగ్ ఈచ్, దే, దెమ్, ఆర్ అనే వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. అంటే ఈచ్, ఎవ్రీ, అదే ఎవ్రీబడి అన్న వర్డ్స్ వచ్చినప్పుడు. ఓకే, గాట్ ఇట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 3. లెట్స్ గెట్ ఫర్ రూల్ నెంబర్ 4. చూడు, ఇది కొంచెం బాగా క్లారిటీగా ఉంటుంది, ఇక్కడ బాగా క్లారిటీ వస్తుంది. యూజింగ్ ఎవ్రీబడి, ఎనీవన్ అండ్ ఈచ్, ఈ పదాలను మనం యూజ్ చేస్తాం కదా. ద ప్రొనౌన్ ఆఫ్ ద మాస్కులిన్ జెండర్ ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ద కంటెంట్. అంటే దాని యొక్క టెక్స్చర్ బట్టి, దాని యొక్క కాంటెక్స్ట్ బట్టి మనం దీన్ని యూజ్ చేయాలి. అంటే దీని యొక్క ప్రొనౌన్ యూజ్ చేయాలి. అంటే ఎప్పుడైతే మనం ఎవ్రీబడి, ఎనీవన్ ఆర్ ఈచ్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నామో, యూ మస్ట్ చూస్ ప్రొనౌన్ based upon the context or gender implied in the sentence. ఆ సెంటెన్స్ లో ఎటువంటి జెండర్ ని మనం యూజ్ చేస్తున్నాం చెక్ చేసుకొని దాని యొక్క ప్రొనౌన్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అయితే ఏంటంటే ఇది జనరల్ గా దీస్ ఆర్ గ్రామటికల్లీ సింగులర్ గానే ఉంటాయి, అండ్ దే టేక్ సింగులర్ ప్రొనౌన్స్ కొని తీసుకుంటాం. హౌవెవర్ ద జెండర్ ఆఫ్ ద ప్రొనౌన్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద సెంటెన్స్ రిఫర్స్ స్పెసిఫికల్లీ టు ద మెయిల్, జనరల్, జెండర్ ఆర్ న్యూట్రల్ కాంటెక్స్ట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎటువంటి సందర్భంలో మనం దాని గురించి ఖచ్చితంగా ఇది ప్లూరల్, ఇది ఐ మీన్ ఇది మాస్కులిన్ జెండర్ గురించి చెప్తుంది లేదంటే ఫెమినిన్ జెండర్ గురించి చెప్తుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే మనం దీని యొక్క యాంటిసిడెంట్స్ అనేవి యూజ్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఓకే, దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దానికి ఇంకా బాగా క్లియర్ గా అర్థమవుతుంది. చూడు, ఇక్కడ ఏమంటున్నాడు వీడు, masculine కాంటెక్స్ట్ అంట. వెన్ ద కాంటెక్స్ట్ సజెస్ట్ మేల్ జెండర్, ఒక మగవాళ్ళ గురించి చెప్తుంది. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ మాస్కులిన్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయాలి. అంటే ఆ కాంటెక్స్ట్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దాని యొక్క భావం ఏదైతే ఉందో అది మగవాళ్ళ గురించి చెప్తుంది అనుకో, అప్పుడు మనం డెఫినెట్ గా మనం దీని యొక్క మాస్కులిన్ జెండర్ యొక్క ప్రొనౌన్ యూజ్ చేయాలన్నమాట. అంటే దాని యొక్క భావం ఎప్పుడైతే మగవాళ్ళ గురించి చెప్తుందో దెన్ యూ విల్ బి యూజింగ్ మాస్కులిన్ జెండర్. లుక్ ఎవ్రీబడి షుడ్ బ్రింగ్ హిస్ నోట్బుక్ టు ద మీటింగ్. అంటే ఎవ్రీబడి, ఇక్కడ నేను ఎవ్రీబడి ఎలా తీసుకున్నా, గ్రూప్ ఆఫ్ మేల్స్ కింద తీసుకున్నా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ హిస్ అనే వర్డ్ అప్రోప్రియేట్ గా అవుతుంది. ఓకే, ఎనీవన్ హూ వాంట్స్ టు జాయిన్ ద ఫుట్బాల్ టీమ్ షుడ్ రిజిస్టర్ దేర్ నేమ్ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ కాంటెక్స్ట్ నేను ఓన్లీ అబ్బాయిల కోసం చూసుకున్నాను, మాస్కులిన్ జెండర్ రిఫర్ చేస్తున్నా. అంటే నాకు తెలుసు అక్కడ గ్రూప్ లో ఉన్న టీం మొత్తం మా అందరూ కూడా అబ్బాయిలు. సో దాట్స్ వై ఐ విల్ బి యూజింగ్ హిమ్సెల్ఫ్. అదే గ్రూప్ లో, అదే టీమ్ లో, అదే ఫుట్బాల్ టీమ్ లో ఆడవాళ్ళు ఉన్నారు, అప్పుడు ఏం చేస్తాం, షుడ్ రిజిస్టర్ దర్ హెల్సెల్ఫ్ అంటాం. అంతేనా, ఫుట్బాల్ టీమ్ షుడ్ రిజిస్టర్ హెర్సెల్ఫ్. హూ వాంట్ టు జాయిన్ ద ఫుట్బాల్ టీమ్ షుడ్ రిజిస్టర్ హెర్సెల్ఫ్. అదే అక్కడ ఇప్పుడు ఎనీవన్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు, అప్పుడు మనం ఏం చేస్తాం, షుడ్ రిజిస్టర్ దేర్ సెల్ఫ్, లేదంటే షుడ్ రిజిస్టర్ దెమ్ సెల్ఫ్స్. దే దెమ్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అదే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. షుడ్ రిజిస్టర్ దెమ్ సెల్ఫ్ ఆర్ షుడ్ రిజిస్టర్ దేర్ సెల్ఫ్ అనే వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. అది దీని యొక్క ఎగ్జాంపుల్. అర్థమైందా, మాస్కులిన్ కాంటెక్స్ట్ ని ఎలా రిఫర్ చేసుకోవాలనేది. ఓకే, లెట్స్ గెట్ ఫర్ ద ఫెమైన్ కాంటెక్స్ట్. సేమ్ ఇదే ఫెమైన్ కాంటెక్స్ట్ అంటే చెప్పాను కదా ఇందాక, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అంటే గర్ల్స్ అనే వాళ్ళు వస్తున్నారని తెలుసు కాబట్టి విల్ వేర్ హ్యావ్ బెస్ట్ టు ద పార్టీ. అమ్మాయిల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి ఆ కాంటెక్స్ట్ అనేది అమ్మాయిల గురించి ఉంది కాబట్టి సో ఐ విల్ బి యూజింగ్ ప్రొనౌన్ కాంటెక్స్ట్, ప్రొనౌన్ యాంటిసిడెంట్ యూజ్ చేస్తాం. ఎనీబడి కెన్ విన్ ఇఫ్ షీ ట్రైస్. ఎందుకంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో నాకు అమ్మాయిలో ఉన్నారని నాకు తెలుసు, దాట్స్ ఐ యూజ్ షీ అనే వర్డ్ యూజ్ చేస్తాను.
ఇక్కడ ఇచ్చాడు చూసా, ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. యూజ్ దే దేర్ దెమ్ ఫర్ జనరల్ ఆర్ జెండర్ న్యూట్రల్ ఆర్ ఇంక్లూజివ్ లాంగ్వేజ్. ఇటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా ఇవి యూజ్ చేయాలన్నమాట, దేర్ దే దెమ్ అనేది. ఓకే, గోట్ ఇట్, అండర్స్టూడ్, అదేనా? సో ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. జెండర్ న్యూట్రాలిటీ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అంటే మనకు జెండర్ తెలియదు అనుకోండి, అంటే చూడు, ఇఫ్ ద జెండర్ ఈజ్ అన్నోన్ అండ్ ద కాంటెక్స్ట్ ఈస్ ఇంక్లూడ్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్, ట్రెడిషనల్లీ masculine pronouns were used. However, ఏంటంటే అంటే అంటే అక్కడ మనకి మెయిల్ ఫీమేల్ అని తెలియదు అన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే జనరల్గా పాత పద్ధతుల్లో అయితే మనం హీ అనే వర్డ్ని యూజ్ చేస్తాం, లేకపోతే హీ హిమ్సెల్ఫ్ అనే వర్డ్ని యూజ్ చేసేవాళ్ళం అక్కడ అబ్బాయి అన్న అమ్మాయి అన్న తెలియకపోయినప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనం రానున్న రోజుల్లో మనం దాని యొక్క ఫార్మేషన్ మార్చుకొని సింగులర్ని దేర్ కింద మనం యాక్సెప్ట్ చేసుకున్నాం అన్నమాట. అదే ఇచ్చాడు ఇక్కడ, లుక్, ఎవ్రీబడి షుడ్ డూ దేర్ హోంవర్క్ బిఫోర్ క్లాస్ అంటే ఏంటి, అవాయిడ్ స్పెసిఫిక్ జెండర్ అనమాట. జెండర్ ని స్పెసిఫిక్ చేయలేనప్పుడు మనం దేర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. గోట్ ఇట్. ఎనీవన్ కెన్ అచీవ్ దేర్ గోల్స్ ఇఫ్ దే వర్క్ హార్డ్ అంటే అక్కడ మనకి దాని యొక్క జెండర్ న్యూట్రాలిటీ గురించి తెలియలేదు. సో దాట్స్ బి యూజింగ్ న్యూట్రాలిటీ యూజ్ చేసేస్తున్నాం అక్కడ, ఎందుకంటే ఫెమైన్ మాస్కులైనా ఫెమినైన్ అని తెలియలేదు మనకి. ఈచ్ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ దేర్ అసైన్మెంట్ చెప్పాను, దేర్ మనకి యొక్క సింగులర్, బట్ ఏంటి సింగులర్ లేదంటే నో జెండర్ న్యూట్రాలిటీ ప్రొనౌన్ గురించి మనం తెలియదు కాబట్టి అక్కడ మనం న్యూట్రాలిటీ యూజ్ చేసాం అనమాట. సో ఎప్పుడైతే ఎగ్జామ్స్ లో మనకి ఇలా ఇటువంటి క్వశ్చన్స్ ఫేస్ అయినప్పుడు, అంటే ఎక్కడైతే మనకి ఫెమినిటీ కానీ మెస్కులినిటీ కానీ చేయనప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దేర్ దెమ్ ఆర్ ఎల్స్ ఇట్స్ అన్న వర్డ్స్ ని యూజ్ చేయాలి. దేర్ దెమ్ అనేది మాక్సిమం యూజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకున్నది. ఓకేనా? ఒక గ్రూప్ ని రిఫర్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ లో మనకి ఈ విషయాల గురించి తెలియనప్పుడు either it is a masculinity or feminine, then we will be using న్యూట్రాలిటీ. అవి ఏంటంటే దేర్ అని యూజ్ చేస్తాం అన్నమాట. అది దీని యొక్క రూల్ యొక్క మీనింగ్. గాట్ ఇట్. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. యూ కెన్ దాని యొక్క కాంటెక్స్ట్ ఎలా ఉందో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యూ కెన్ గెట్ ఎ లుక్ ఆన్ ఇట్. రూల్ నెంబర్ 5. ఓకే, రూల్ నెంబర్ 5 ఏం చెప్తుందో చూద్దాం. హూ డినోట్స్ ద సబ్జెక్ట్ అండ్ హూమ్ డినోట్స్ ద ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనకు తెలిసిందే కదా. సింపుల్ గా చెప్తా. సబ్జెక్ట్ మీన్స్ ద యాక్షన్, ద యాక్టర్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, ఒక సెంటెన్స్ లో యాక్టర్ అంటే లేదా మెయిన్ పర్సన్ ఎవడన్నాడు వన్ సబ్జెక్ట్ అంటాం. ఓకే, ద వన్ హూ డూస్ యాక్షన్ అనే వన్ కూడా అంటాం. సింపుల్ గా ఏంటి సబ్జెక్ట్ అన్నమాట. వన్ హూ డూస్ యాక్షన్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వన్ హూ రిసీవ్స్ అన్ ఆబ్జెక్ట్, వాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం అనమాట. అంటే వన్ హూ రిసీవ్స్ అన్ యాక్షన్, వన్ ఆబ్జెక్ట్ అంటాం. అదే విధంగా ఇక్కడ ఏంటంటే హూ అనేది దేనికి ఎక్కడ యూజ్ చేయాలి, హూమ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలో చూస్తున్నాం. హూ అనేది ఏంటంటే సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో యూజ్ చేయాలి. అదే హూమ్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో యూజ్ చేయాలి. అంటే హూ అనేది ఎవరు, హూమ్ అనేది ఎవరికి అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం, నీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడు, దాని ఎగ్జాంపుల్ ఏంటంటే హూ అనేది ఏంటంటే సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్. ద హూ పెర్ఫార్మ్స్ ద యాక్షన్ ఇన్ ద సెంటెన్స్. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్. వెర్బ్ యొక్క సబ్జెక్ట్ కింద యాడ్ చేస్తున్నమాట. హూ ఈస్ కమింగ్ టు ద పార్టీ అన్నాడు అక్కడ. అంటే హూ ఎవరెవరు వస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే అక్కడ వాళ్ళు యాక్షన్ డిపెండ్ అపాన్ దట్ పర్సన్స్ హూ. సో హూ ఏమవుతుంది ఇక్కడ, యాక్షన్ సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ అనమాట. అక్కడ సబ్జెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద యాక్షన్. అది యాక్షన్ ఏంటంటే కమింగ్, ఎవరు వస్తున్నారు, వస్తున్న వాళ్ళు ఎవరు, హూ అనే ఎవరు తెలియదు మనకి. ఈ వర్డ్ హూ అనేది ఏంటి, ఇక్కడ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అది యాక్షన్ ఏంటంటే కమింగ్ అనమాట. సో అంటే వెన్ దెర్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఎవరు, సింపుల్ గా చెప్తుంది చూడు, ఎవరు అనే ఈ పదం సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉందంటే అది సబ్జెక్ట్ అవుతుంది. అదే సెంటెన్స్ ఎవరికి అని ఉందనుకో, ఇది సెంటెన్స్ చివరిలో ఉంటుంది అన్నమాట, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. లేదా ఎవరికి హూమ్ అని ఉన్నదంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అంటే అది యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైన హూ అనే వర్డ్ ని, హూమ్ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. హూ రోట్ దిస్ బుక్, ఎవరు ఈ బుక్ రాశారు, ఎవరు
రాసింది, ఎవరు రాసింది, ఎవరు అంటే ఇక్కడ ఈ వర్డ్ ఏమవుతుంది, యాక్షన్ చేస్తుంది కదా ఇక్కడ రాసిందని. సో ఇట్ డిఫెన్స్ as a సబ్జెక్ట్. హూ కాల్డ్ యూ ఎస్టర్డే, ఎవరు నీకు కాల్ చేశారు, హూ కాల్డ్, ఎవరు కాల్ చేసింది, ఎవరు కాల్ చేసింది. సో ఈ ఎవరు అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా, బికాజ్ ఇట్ పెర్ఫార్మ్స్ యాక్షన్ కదా, అర్థమైందా. సో దిస్ ఈస్ హౌ హూ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలా, స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, లేదంటే దాన్ని సబ్జెక్ట్ కింద మనం భావిస్తే మాత్రం ఆ ఎవరు అనే పదానికి హూ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట, హూ అనే దాన్ని యూజ్ చేస్తాం. అదే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటుందో ఆ సందర్భంలో మనం హూమ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. చూడు, హూమ్ receives the action of the sentence, it acts as the object of the verb or a preposition. ఓకే, అదేనా వెర్బ్ లేదంటే ప్రెపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కింద యూజ్ అవుతుంది అనమాట. చూడు, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ద పార్టీ, ఎవరిని నువ్వు పార్టీకి ఇన్వైట్ చేసావు. ఈ వెర్బ్ కి ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఎవరిని ఆహ్వానించావు, ఆహ్వానం ఎవరికి జరిగింది, హూమ్ అంటే యాక్షన్ వీలేగా తీసుకుంటున్నారు, ఈ ఇన్విటేషన్ వీలేగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ వర్డ్ హూమ్ అనే దాన్ని ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. అప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి. టు హూమ్ ఐ షుడ్ ఐ అడ్రస్ దిస్ లెటర్, ఎవరికి నేను అడ్రస్ చేయాలి లెటర్. లెటర్ అంటే ఏంటి, అడ్రసింగ్ అనేది ఇక్కడ నుంచి ఈ వీళ్ళ దగ్గర వెళ్తుంది, పాస్ అవుతుంది. సో ఈ హూమ్ అనే వర్డ్ మనం ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ ఫర్ ద ప్రపోజిషన్ టూ కి ప్రపోజిషన్ కింద యూజ్ చేయాలి. ఓకే, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, వెయిటింగ్, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, అది దీని యొక్క అర్థం అనమాట. అంటే ఎవరి కోసం, అంటే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, వెయిట్ చేయడం ఎవరి కోసం. సో అంటే దిస్ హూమ్ ఈజ్ రిసీవింగ్ యాక్షన్, రైట్. సో అటువంటి సందర్భంలో ఇది మనకి ఏంటి, ఆబ్జెక్ట్ కింద యూజ్ అవుతుంది. అర్థమైందా, హూకి హూమ్ కి ఉన్న డిఫరెన్స్. హూ అనేది ఏంటంటే ఎప్పుడది ఆ వర్డ్ ఎప్పుడు సబ్జెక్ట్ డిఫైన్ చేస్తుంది. హూమ్ అనేది ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకున్నది అన్నప్పుడు, అంటే రిసీవ్ చేసుకుంటుంది అన్నప్పుడు, యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది అన్నప్పుడు హూమ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. లేదంటే ప్రపోజిషన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు హూమ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, అదే కాకుండా యాక్షన్ డినోట్ చేస్తుంది, లేదంటే యాక్షన్ తన నుంచే మొదలవుతుందంటే అటువంటి సందర్భంలో మనం హూ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఈ రెండు వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకో. ఓకే ఓకే దెన్. సో చూడు, సింపుల్ చెప్తా చూడు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ టు యూస్ దిస్ హూ అండ్ హూమ్ వర్డ్స్ అనమాట. ఓకే, హూ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు, హూమ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు, మనం దీన్ని బట్టి మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ first 5 rules of 101 grammar rules. I hope you have understood very well. So please go through the class completely and also use these examples daily. లేదంటే ఈ ఎగ్జాంపుల్స్ ని బాగా అలవాటు చేసుకోండి. ఎప్పుడెక్కడెక్కడ మనం ఎలా చేసుకోవాలంటే what will get an idea on how to use these rules అన్నమాట. Okay, so this is all about today's class. We'll be meeting back with another set of 5 rules day after tomorrow, and in the meanwhile we'll be getting editorial classes also. Kindly please subscribe to my channel to get more information, to get more knowledge on English. Okay, so this is all about today's class. Thank you for watching. Have a good day. Bye.